ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా. సో షార్ట్ వీడియో చూసిన తర్వాతే కదా వీడియోకి వచ్చింటారు. సో మేము ఆ ఫెస్టివల్ అయిపోయాక మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్క వాళ్ళ ఇంట్లో లంచ్ తినేసి కాసేపు రీల్స్ చేసుకున్నాం ఈవినింగ్ దాకా. రీల్స్ తీసుకునేది అయిపోయాక మా అక్క మా కోసం గులాబ్ జామ్ చేస్తుందంట. ఎలా చేస్తుందో చూడండి. కొంచెం గులాబ్ జామ్ అందరూ చేసుకుంటారు కానీ ఫన్నీగా చేసుకుంటాం. అది ఎలాగ చేసుకుంటాం మీకు చూపిస్తాం. చెప్పు చెప్పు టిప్స్ చెప్పు. గులాబ్ జామ్ చేసేటప్పుడు ఏమేం చేస్తారు, ఎట్లా పెట్టి నాకు చెప్పినావు కదా, నువ్వు చెప్పు. పాల ప్యాకెట్ వరకు పాలు పోయేగా అట్లా గుడ్డలు అనుకున్నావా? పాలు పాల ప్యాకెట్లో పాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇదే ఇంట్రెస్ట్గా తీసుకుంటే మనకి కొడుకుతుంది తినడానికి. ఇప్పుడు ఇదే ఇంట్రెస్ట్గా తీసుకుంటే మనకి కొడుకుతుంది తినడానికి. అయితే నన్ను కట్ చేయండి. తీస్తా గొంతు కూడా గుచ్చుకుందా అమ్మమ్మ కడిగి తీస్తుంది కూడా. నా కోసం గులాబ్ జామ్ బదులు రసగుల్లా చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నా ఎందుకు, తినేది మొత్తం అయిపోయినాక చెప్పాలి, అప్పుడు రసగుల్లాలు చేస్తాం. చూస్తారా మా అక్క ఎట్లా మాట్లాడుతుందా? మీరు కూడా చూసి నేర్చుకోండి, ఇట్లా మాట్లాడాలా. ఎంతైనా గులాబ్ జాములు పాకంలో వేసే కంటే డైరెక్ట్గా తింటే భలే టేస్ట్ వస్తాయి, అంతే కదా. సో అలా ఫన్నీగా అయితే మా ఈవినింగ్ అయిపోయింది అనమాట. మా అక్కతో కలిస్తే మామూలు ఉండదు మాకి. ఫుల్ కామెడీ. నైట్ 8:30కి మటన్ వచ్చిందనమాట. ఎవరన్నా మల్లలమ్మ వీడియో చూడకపోతే చూడండి. అది చూసిన తర్వాత ఈ వీడియో క్లారిటీగా అర్థమైపోద్ది మటన్ ఎందుకు వచ్చిందో. మాకు ఒక పిచ్చి ఐడియా వచ్చింది. అందరూ చేసి ఉంటారు, కాకపోతే నేను చేయడం అయితే ఫస్ట్ టైం. ఏంటంటే మటన్తో మటన్ బిర్యానీ. అయినా మటన్తో మటన్ బిర్యానీ కాక చికెన్ బిర్యానీ చేయలేం కదా. సో అందుకే నేను కూడా మటన్ బిర్యానీ చేస్తున్నా. ముందు రోజు నైట్ అయితే మటన్ వచ్చిన వెంటనే ఇలా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అనమాట. మటన్ అయితే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. మార్నింగ్ ఇంట్లో ఎవరు లేరు, నేను ఒకదానే ఉన్నా, అందుకే వీడియో తీసుకుంటున్నా. ఇంట్లో మా అమ్మ మా తమ్ముడు ఉంటే ఏంటి నువ్వు వంట చేస్తున్నావా వీడియో తీస్తున్నావా అని అంటారనమాట. మమ్మీ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళేసారు. వాళ్ళకు వంట కావాలి, నాకు వీడియో కావాలి. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. తర్వాత నేను బిర్యానీ ఏ హండీలో ప్రిపేర్ చేయాలో అర్థం కాలే. అదే డేక్షా. బాబు మా తమ్ముడేమో బ్యాంక్ వెళ్ళే ముందు నేను నీకు ఏ డేక్షా కావాలో చెప్పి తీసి పెడతా అని జాలితో అన్నాడు అనమాట. మనం ఊరుకుంటామా, మనం మెస్సులకు పోయామంటాం. నేను తీసుకోలేరా, నీతో నాకేం అవసరం లేదు అని చెప్పిన. మేమేంటి మేకలని అనుకోకండి. మా రాయలసీమలో మే దా పో ఇవే మాట్లాడుకుంటాం మేము. ఎలాగైతేనే ఎలాగోలాగా తిప్పలు పడి ఆ డేక్షా ఎట్లా అందుకున్నా. నేను ముందుగా ఒక డేక్షాని చేత్తో పట్టుకున్న తర్వాత ఆ డేక్షాని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే చాలా రోజులైంది కాబట్టి ఎత్తిపెట్టి దాంట్లో డస్ట్ గిస్ట్ దుమ్ము గిమ్ము అన్నీ ఉంటాయి కాబట్టి. ఇక్కడ నేను చేస్తున్నది అయితే కడగటం అనమాట. అలా డేక్షాని తీసుకుని గీకి తోమి తెల్లగా చేయాలి. అంత తెల్లగా చేయాల్సిన అవసరం లేదు, మా అమ్మ ఆల్రెడీ తెల్లగానే కడిగి పెట్టింది కాబట్టి. ఇక్కడ మనం చేయబోయే అద్భుతమైన వంట కోసం కెమెరాని సెట్ చేసుకుంటున్నాము. కాకపోతే ఒకసారి కెమెరా సెట్ చేసిన తర్వాత సెల్ కింద పడ్డం అన్నీ జరిగిపోయాయి. అయినా మనకి సిగ్గు వస్తుందా రాదు. మళ్ళీ కెమెరా సెట్ చేసుకుని గూట్లో పెట్టుకున్నాం. అదే అండి ఉప్పు పప్పు కారాలన్నీ పెట్టుకుంటాం కదా, ఆ సెల్ఫ్లో సెట్ చేసుకున్నాం. ముందుగా మనం చేయబోతే అద్భుతమైన మటన్ బిర్యానీ కోసం శుభ్రంగా కడుక్కున్న డేక్షాన్ని తీసుకొని గ్యాస్ స్టవ్ పైన పెట్టుకొని కింద మంట పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మంట పెడితేనే వంట అవుతుంది. ఎవరింట్లో ఉన్న గొడవ పెట్టాలన్నా మన ఇంట్లో వంట కావాలన్నా మనం పెట్టాల్సింది మంట. అది గుర్తుపెట్టుకోండి. అలా అని నువ్వెన్ని మంటలు పెట్టిన ఒక్క అనుకోబాగండి. నేనేం మంటలు పెట్టలా, జస్ట్ బిర్యానీ కోసం మంట పెడుతున్నా అంతే. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని తీసుకొని ఆ డేక్షాలో వేయాలి. వేసిన తర్వాత కింద మసాలా అంతా చిన్న గిన్నెకి పట్టుకొని ఉంటుంది, మనం మటన్ మ్యారినేట్ చేసిన గిన్నెకి. దాన్ని కూడా గీకి దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని
ఆ వాటర్ కూడా మటన్లో వేసేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా. మనం మటన్ డేక్షాలో వేసుకున్న తర్వాత ఆ మటన్ మనకి ఇలా కనబడుతుంది. ఇలా కనబడుతున్న దాని మీద ఒక మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకున్న తర్వాత మనకు ఆ డేక్ష ఇలా కనబడుతుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నైటీలోనే వీడియో తీస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఎలాగో వంట చేయాలి కాబట్టి తర్వాత ఫ్రెష్ అప్ అవ్వచ్చులే అని చెప్పేసి నైటీలోనే వంట చేస్తున్నా. తర్వాత ఒక చిన్న జాజికాయ ముక్కను తీసుకొని పౌడర్ లాగా చేసుకొని, తర్వాత మనం బాయిల్ చేసుకునే రైస్ని బాయిల్ చేసుకునే బిర్యానీ వాటర్లో కొంచెం, అలాగే మటన్ ముక్కలలో కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మటన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఆ మటన్ ఉడికేలోపు రైస్ కోసం వాటర్ని బాయిల్ చేసుకుందాం. వాటర్లో హోల్ గరం మసాలా, అలాగే వేయించుకున్న ఆనియన్స్, అదే గోల్డ్ ఆనియన్స్, ఇందులోనే సాల్ట్, అలాగే కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, అలాగే వేయించుకున్న ఆనియన్స్, చికెన్ మసాలా కొంచెం, మటన్ మసాలా కొంచెం, బిర్యానీ మసాలా కొంచెం, జాజికాయ పొడి, ఒక దబ్బ నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుంటే దాన్ని పక్కన పెట్టేస్తే అది ఉడికిపోద్ది అనమాట. స్టవ్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా, అది చెప్పలేదని నా మీద బాధపడకండి. నేను వాటర్ మొత్తం ప్రిపేర్ చేసుకునే లోపు కొంచెం ఉడికిపోయింది మటను. అవి ఒక పక్క ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు మనం బిర్యానీలో లాస్ట్ స్టెప్ని ప్రిపేర్ చేసుకుందాం. అదేంటంటే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. నేను కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకోనులేండి, అందుకే కొంచెం కొంచెం తీసుకున్నా. మీరు వేసుకోవాలనుకుంటే ఒక గుప్పెడు కూడా తీసి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం నెయ్యి, షాజీరా, జీలకర్ర, ఫుడ్ కలర్. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటా అండి, అస్తమానం తినం కానీ అప్పుడప్పుడు తింటాం కదా, అందుకే వేసుకుంటా. అవన్నీ పక్కన పెట్టేసుకున్నా. ఈలోపు బిర్యానీలోకి కర్రీ కావాలి కదా, సో కొంచెం మటన్ తీసి మా తమ్ముడు పక్కన పెట్టాడు. ఆ మటన్ని కూడా ఇప్పుడు కుక్ చేసుకోవాలి. నా వీడియో కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే నేను గలగలా మాట్లాడలేనమాట. మాటల్లో కూడా తడబాటు వస్తుంది, క్రియేటివ్గా చెప్పడం కూడా అంతగా రాదు. సో మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ముందు నేర్చుకుంటా చెప్పడం. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి. ఎంతనో ఆదరిస్తున్నారు, అందులో నన్ను కూడా ఆదరించవచ్చు కదా ప్లీజ్. లోపు మన మటన్ ముక్క అయితే ఉడికిపోయింది అనమాట. సో చూసారా, నలుస్తుంటే మెత్తగా అయిపోతుంది. అలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి, కొంచెం గ్రేవీ ఉంచుకొని. వామ్మో, ఇదేంద్ర స్వామి ఎట్లా గట్టగట్టిందో. నా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే రాయలసీమ కలుస్తుంది, అట్లాగే ఆంధ్ర కూడా కలుస్తుంది నా లాంగ్వేజ్. నిజంగా భలే ఫ్రీజ్ అయిందనమాట, ముక్క కూడా అంత గట్టిగా అయిపోయిందండి ఫ్రీజర్లో పెట్టిన తర్వాత. మీట్ ఏమన్నా చెడిపోద్దేమో అనుకున్నా, ఏం చెడిపోలేదు, బాగానే ఉంది. వాటర్ ఇక్కడ బాయిల్ అయిపోయి ఫుల్గా, నేను చూసుకోలేదు, మటన్ని చూసుకుంటూ. తర్వాత ఇక్కడ గంట ముందే నానబెట్టేసుకున్న ఫ్రెండ్స్, అది చెప్పడం మర్చిపోయా. గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి వాటర్లోకి శుభ్రంగా మొత్తం. ముందు 2 times వాష్ చేసి పెట్టుకొని తర్వాత నానబెట్టుకోవాలి. అరే అలా రైస్ పెట్టానో లేదో, రైస్ వేసానో లేదో వాటర్లో, ఇలా ఉడికిపోయాయి అనమాట రైస్. అలా ఉడికిపోయిన రైస్ని తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ లాగా వేసుకొని, ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, ఇందాక చెప్పాను కదా ప్రిపేర్ చేసుకున్నామని. వాటన్నిటినీ వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా. అలాగే సెకండ్ లేయర్ కూడా తీసుకొని అలానే వేసుకొని రిపీట్ ప్రాసెస్ అనమాట. ఆనియన్స్, నెయ్యి, షాజీరా, పుదీనా, కొత్తిమీర మొత్తం. నేను ఇక్కడ 2 colors యూజ్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ పై పెట్టుకొని సిమ్లో ఒక 30 minutes మూత పెట్టుకున్నాక సిమ్లో ఉంచుకుంటాం కదా, స్టిమ్ చేసేసుకోవాలి. అలా 30 minutes అయిపోయాక మనకి బిర్యానీ ఇలా రెడీ అవుతుంది. పీస్ కూడా చాలా మంచిగా కుక్ అయింది చూడండి. మా పిల్లలైతే ఫుడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. నిజంగా మటన్ బిర్యానీ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే చికెన్ బిర్యానీ చేసాం, మటన్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.